హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మురారి ఫుడ్స్. ఏంటి మురారి ఫుడ్స్లో రెసిపీస్ అనుకుంటున్నారా? చాలామంది ఎలా రెసిపీస్ చేసుకోవాలని అడుగుతున్నారండి. వాళ్ళందరితో పాటు మీకోసం కూడా లాస్ట్ వీక్ ఒక స్వీట్ రెసిపీని పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేసేయండి. ఎప్పుడైనా సరే మకానాన్ని మనం రోస్ట్ చేసుకోవాలంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చండి, లేకపోతే గీలో వేసుకుని చేసుకోవచ్చు. ఫస్ట్ అది మెత్తగా ఉంటుంది, రోస్ట్ అయ్యి కొలిది ఇలా క్రిస్పీగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కర్రీ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుని, కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం మసాలా వేసుకుని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేపించుకోవాలండి. ఇలా వేపించుకున్న తర్వాత టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టుకొని, చూస్తున్నారా, ఈ పేస్ట్ని కూడా వేగుతున్న ఈ పేస్ట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్లో నుంచి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. వేగే కొలిది కూడా ఎక్కడ మాడ పట్టకుండా ఇది ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మకానానికి మొత్తం ఈ పేస్ట్ పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత మంచిగా పేస్ట్ పట్టేసిందో, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా, అంటే మనకి గ్రేవీ కావాలి కదండి, దానికోసం కొద్దిగా వాటర్ వేసుకుని 5 to 10 minutes మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి, లేదు అంటే కొత్తిమీర ఏదైనా సరే వేసుకుని హ్యాపీగా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా, చాలా హెల్దీగా మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రతి సాటర్డే మీ అందరి కోసం ఒక రెసిపీతో రావాలనుకుంటున్నాను. సాటర్డేనే ఎందుకు అంటే సండే ప్రిపేర్ చేసుకుని తినాలి కదా, మీకు టైం కావాలి కదా, అందుకోసం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.